నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దేవిని స్తుతిస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. కాబట్టి ఈ 4వ రోజున లలితాదేవిని ఎక్కువగా పూజించడం జరుగుతూ ఉంటుంది. సో లలితాదేవి యొక్క విశిష్టత, ఎందుకు పూజ చేయాలి, పూజ విధానం ఏ విధంగా ఉండాలి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్ సీత గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామ్ సీత గారు నమస్కారం అండి. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మీకు ముందుగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. శరన్నవరాత్రులు ఒక్కొక్క దేవిని ఒక్కొక్క రకంగా అలంకరణ చేసి పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు 4వ రోజు కావడం, లలితాదేవిని కొలవడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ 4వ రోజున, అంటే ఈ 9 రోజుల్లో 4వ రోజున లలితాదేవిగా ఎందుకు పూజించాలి అంటే ఏం చెప్తారు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు, స్వర్ణమాల పత్రి మేడం పాదపద్మాలకు ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ పిఎంసి ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నటువంటి శ్రోత దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి సందర్భంగా శరన్నవరాత్రులు 9 రకాల అమ్మవార్లని 9 రోజులు మనం చక్కగా పూజించుతూ ఉంటాం. శక్తి అనేది అంతటా ఉన్నది ఒక్కటే, కానీ తన యొక్క కార్యం కోసం, కార్యదీక్షత కోసం ఆమె ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రకటితమవుతూ ఉంటుంది. ఆ చైతన్య లెవెల్స్, ఆ చైతన్యం యొక్క పౌనఃపుణ్య శక్తి సామర్థ్యాలని బట్టి ఆ తల్లి యొక్క నామములు, ఆ తల్లి యొక్క పూజా విధానాలు, ఆమెను పూజించడం ద్వారా మనలో కలిగేటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. మనము ఈ శక్తిని పూజించటంలో మన సంప్రదాయంలో ఎన్నో రకాలుగా ఉంటుంది, కానీ ఈ శక్తి అంతా కూడా అంతటా విస్తరించి ఉంది. సకల చరాచర జగత్తు మొత్తము శక్తి విస్తరించి ఉంది. మరి అలాంటి శక్తి మనలో కూడా ఉంది. మనలో ఉన్న అమ్మని, మనలో ఉన్న చైతన్యాన్ని జాగృతపరుచుకోవటమే దీని యొక్క ఉద్దేశం. బాహ్యంగా పూజా తంతువు ఉంటుంది, కానీ అంతరంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనలో ఉన్న ఆ దివ్య చైతన్యాలనే జాగృతం చేసుకోవాలి. కాబట్టి జాగృతం చేసుకోవడం యొక్క ప్రక్రియలో ఈ పూజ ఒకటైతే ధ్యానము పరాకాష్ట. ధ్యానం ద్వారానే మన అంతఃకరణ శక్తులను మనం ఉత్తేజితం చేసుకుంటాం. మరి ఆదిశక్తి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సర్వ సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్యము నుండి ఒకానొక విస్ఫోటంలాగా, అదే మనకి ఈ మోడర్న్ స్పిరిచువాలిటీలో చెప్తారు. సృష్టి ఎలా జరిగింది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తారు. మరి ఇక్కడ మన సంప్రదాయ ప్రకారంగా ఈ అనంత పరబ్రహ్మ చైతన్యం నుండి ఒక చిన్న ఆలోచనతో శక్తి ఆవిర్భావం జరిగింది. ఆ శక్తిని మొట్టమొదటిగా ఉద్భవించినటువంటి శక్తి కాబట్టి ఆమెని ఆదిపరాశక్తి అని పిలవడం జరిగింది. ఈ ఆదిపరాశక్తి అంశములు, ఆమె యొక్క ప్రకటనలే అనేక రకాల శక్తి స్వరూపాలు. మరి ఈ విధంగా సృష్టిలో నుంచి శక్తి ఉద్భవించినప్పుడు శక్తి లోకాలు సృష్టించబడ్డాయి. అలాగే కాంతి వలన కాంతి లోకాలు ఉద్భవించాయి, నాదంతో నాదలోకాలు ఉద్భవించాయి. ఈ విధమైనటువంటి సృష్టి అనంతంగా విస్తరిస్తూనే ఉంటుంది. ఈ అనంతంగా విస్తరించే సృష్టి అంతటిలో ఉన్నది ఆ పరబ్రహ్మ చైతన్యమే, ఈ శక్తి. ప్రతిదానికి ప్రేరణ ఈ శక్తి. కాబట్టి ఈ శక్తిని గురించి మనం తెలుసుకుని, ఈ శక్తి యొక్క విశేషతను తెలుసుకుంటూ మనలో ఉన్న శక్తులను ఉద్దీపన చేసుకోవటమే నవరాత్రి ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దాన్ని ఒక్కొక్కరు వారి తెలిసిన విధంగా వారి చైతన్య స్థాయిలను బట్టి వారు అనుసరిస్తారు. ఈ నవరాత్రుల్లో మనము మొట్టమొదటి రోజు శైలపుత్రి అంటే బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని పూజిస్తాం. 2వ రోజు బ్రహ్మచారిణి, ఆమెనే గాయత్రీదేవిగా పూజిస్తాం. మరి 3వ రోజు చంద్రగంట అని పిలుచుకుంటాం, ఆమె అన్నపూర్ణగా కూడా మనం పిలుస్తాం, ఆమెని పూజిస్తాం. ఈరోజు 4వ రోజు శ్రీ లలితాదేవిని పూజిస్తాం. ఈ లలితామాతని ఎలా, ఆమెని గురించి తెలుసుకోవాలి అంటే ఈమె గురించి ఒక్కసారి ఆమెను మనకు నమస్కరించుకుందాం.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ శ్రీమాత అనేటువంటి ఈ లలితాదేవి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉద్భవించింది, ఆవిడ ఉద్భవించడానికి గల కారణం ఏంటి అని కనుక మనం తెలుసుకుంటూ ఉంటే, ఈమె చిదగ్ని కుండ సంభూత. మనం మొదటే చెప్పుకున్నాం, చిదగ్ని కుండంలోంచి ఉద్భవించింది. చిదగ్ని అంటే చైతన్యమైనటువంటి మహా అగ్ని స్వరూపం నుంచి ఈ శక్తి ఉద్భవించింది. ఇలా ఉద్భవించినటువంటి ఈమెకి మనం లలితాదేవి అని చెప్పుకోగానే మన శ్రీచక్రం అనేది చక్కగా స్ఫురణకి వస్తుంది. లలితాదేవికి శ్రీచక్రానికి భేదం లేదు. ఈమె శ్రీచక్రరాజనిలయే మహాత్రిపుర సుందరి అని మనం ప్రకటిస్తూ ఉంటాం. అంటే ఈమె ఉండేటువంటి నివాసమే శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని గురించి ఎన్నో రీసెర్చ్లు జరిగాయి. సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. విశ్వమంతా ఉన్నది శ్రీచక్రమే. ఇది ఒక గ్రేట్ సైంటిఫిక్ సాక్రెడ్ జామెట్రీ. పిరమిడ్ ఎలాగా సాక్రెడ్ జామెట్రీయో శక్తిని గ్రహించటంలో, విశ్వశక్తిని గ్రహించటంలో అద్భుతమైనటువంటి ఈ శక్తిని గ్రహించే శక్తి పరికరాల్లో పిరమిడ్ ఎలా గొప్పదో, శ్రీచక్రం కూడా అలాగే సనాతనమైనటువంటి సాక్రెడ్ జామెట్రీ. ఈ శక్తి యొక్క విస్తరణ అంతా కూడా ఈ శ్రీచక్రంలో ఉంటుంది. ఈ శ్రీచక్రమే మనలో కూడా ఉంటుంది. ప్రతిదీ అండపిండ బ్రహ్మాండాల్లో ఏదైతే ఉందో మనలోనూ అదే ఉంది, అదే చెప్పబడింది. కాబట్టి అంతటా ఉన్నటువంటి ఆ బ్రహ్మాండము మనలో ఉన్న ఈ శరీరంలో ఉండబట్టి దానిలో ఉన్న చైతన్యాన్ని మనం ఉత్తేజితం చేసుకోవాలి. లేదా నిద్రాణంగా ఉంటుంది, జీవితం వృధా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రక్రియలో ఈ శ్రీచక్రాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఈ శ్రీచక్ర రాజనిలయే మహాత్రిపుర సుందరి అని అమ్మవారిని పిలుస్తారు. ఈ శ్రీచక్రంలో ముఖ్యంగా 9 ఆవరణలు ఉంటాయి. 9 ఆవరణలోనూ ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క చక్రం ఉంటుంది. ఆ చక్రానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ చక్ర అధినేత, ఆ చక్రానికి అధిపతి ఒక అమ్మవారు. అదే అమ్మవారు ఒక పేరుతో పిలువబడుతుంది ఒక చక్రంలో, మరొక చక్రంలో మరొక పేరుతో పిలువబడుతుంది. ఆ యొక్క చక్రంలో ఉన్నటువంటి విశేషం ఏంటి ఆ పేరులోనే వ్యక్తమవుతుంది. ఇప్పుడు మన ఋషి సాంప్రదాయం, ఋషుల యొక్క గొప్పతనం ఏంటి అంటే, వారి ఒక పదాన్ని పలికారు అంటే అందులో నిగూఢమైన అర్థం ఇమిడి ఉంటుంది. ఏ ఒక్క అక్షరము కూడా అర్థము లేకుండా వ్యర్థముగా వారి మాట నుంచి బయటికి రాదు. ఋషుల వాక్కు నుంచి బయటికి రాదు వ్యర్థమైన మాట. కాబట్టి ప్రతి మాటలోనూ ఆ పేరులోనూ దాని యొక్క అర్థం ఇమిడి ఉంటుంది. కాబట్టి ఈ నవావరణ పూజగా చేస్తారు శ్రీచక్ర పూజని. మరి ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క చక్రం ఉంటుంది. ఆ చక్రాల గురించి మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. వీటి విశ్లేషణ మనం గనక ఫాలో అయితే ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒక గురువు గారు అయితే 18 పుస్తకాలు రాశారు శ్రీచక్రం మీద. ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యానాలు వారి వారి యొక్క స్థితిని బట్టి, చైతన్య స్థాయిని బట్టి, వారి యొక్క అనుభవాన్ని బట్టి విశదీకరించడం జరిగింది. ఎవరు ఎన్ని విశదీకరించినప్పటికీ ఏకం సత్ విప్రా బహుదా వసంతి అంటారు. అంటే ఉన్న సత్యం ఒక్కటే, ఏకం సత్, ఉన్న సత్యం ఒక్కటే, విప్రా బహుదా వసంతి అని చెప్పబడుతుంది. అంటే ఎవరి అనుభవాన్ని బట్టి, ఎవరి చైతన్య స్థాయిని బట్టి వారు వివరించడం జరిగింది. కాబట్టి ఈ శ్రీచక్రం గురించి మనం తెలుసుకునే ముందు ఈ నవావరణలో ఒక్కొక్క ఆవరణలో ఉన్నటువంటి ఒక్కొక్క చక్రం పేరుని గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇందులో 5 శక్తి యొక్క చక్రాలు ఉంటాయి, 4 శివ యొక్క స్థానాలు ఉంటాయి అన్నమాట. వృత్తాకారంగా ఉన్నవన్నీ కూడా శివస్థానాలు, మరి త్రికోణాకారంగా ఉన్నవన్నీ కూడా శక్తి స్థానాలు. మరి మొట్టమొదటి ఆవరణలో మొదటి చక్రం పేరు త్రైలోక్య మోహన చక్రం అని పిలుస్తారు. దీని పేరులోనే త్రైలోక్య మోహన చక్రం, అద్భుతమైన చక్రం, మోహనాకారమైనటువంటి చక్రం. అంటే ఇందులో ఉన్నటువంటి ఆ స్థితి మోహనంగా ఉంటుంది అని చెప్పి వారి ఉద్దేశం. ఇందులో 28 ప్రకట యోగునులు ఉంటారు. ప్రతి ఆవరణలోనూ కొంతమంది యోగునులు సాధన చేస్తూ ఉంటారు.
వారి పేర్లు కూడా ఉంటాయి. ఈ యొక్క విశేషాలను బట్టి ఈ చక్రాన్ని సాధన చేసిన వాళ్ళకి ఆ స్థితి కలుగుతుంది. మన పత్రిజీ కూడా చెప్తారు, ఆత్మ చైతన్య స్థాయిల గురించి చెప్తూ శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విశ్వాత్మ, నిర్వాణాత్మ అని. ఇవన్నీ కూడా చైతన్య స్థాయిలే. ఒక ఆత్మ తన ప్రయాణంలో ఖనిజ సామ్రాజ్యం నుంచి, వృక్ష సామ్రాజ్యం నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి మరి మానవ జన్మలోనికి వస్తుంది. ఇన్ని చైతన్య వృద్ధి జరిగినప్పుడు దాని యొక్క స్థితులు మారుతూ ఉంటాయి. ఆ స్థితులే ఇందులో ఈ విధంగా వివరించబడింది. మొట్టమొదటి ఉన్నటువంటి ఈ త్రైలోక్య మోహన చక్రం పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మ పేరు త్రిపురామ్మ, త్రిపుర. ఈ అమ్మ పేరు, మాత పేరు త్రిపుర మాత. ఇక్కడ 28 మంది యోగినులు, వీరిని ప్రకట యోగినులు అంటారు. అంటే మనకు అర్థంలో దాంట్లో అటువంటి వాక్యములోని అర్థం ప్రకటించబడేటువంటి యోగినులు వీరు మనకి ఇక్కడ వీరు సాధన చేస్తూ ఉంటారు. అయితే ఆ స్థానంలో మనమేం నేర్చుకోవాలంటారండి? ఈ ప్రతిదీ కూడా చైతన్య స్థాయి. ఇప్పుడు మీరు ఒక ఏసీ రూమ్ లో కూర్చుంటే ఏసీని ఫీల్ అవుతారు, ఎండలో కూర్చుంటే ఎండని ఫీల్ అవుతారు. ఈ స్థానాన్ని మనం ఊహించుకుని ఆ స్థానాన్ని పూజిస్తూ చేసినప్పుడు అక్కడి చైతన్యాన్ని తీసుకుంటాం. ఓకే. మనము మామూలుగా కూడా ఏ పుస్తకాన్నైనా చదివినట్లయితే ఆ పుస్తక రచయిత యొక్క చైతన్య స్థాయిని మనము ఫీల్ అవుతాం. ఆ పుస్తకం చదివినంతసేపు ఆ విధంగా ఆ చైతన్య స్థాయిలో ఉంటాం. అందుకే పత్రిజీ లక్షల కొద్ది పుస్తకాలు చదివారు, మన్ని చదవమని స్వాధ్యాయంలో ప్రోత్సహిస్తారు. దానికి కారణం అదే, జ్ఞానాన్ని విస్తరించుకోవటమే. జ్ఞానం ఎందుకు అంటే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానాన్ముక్తి అన్నారు. ముక్తి రావాలి అంటే జ్ఞానం ఉండాలి. కాబట్టి ఆ జ్ఞాన విస్తరణ కోసం మనకి ఇవ్వబడినవే ఇవన్నీ కూడా. మరి రెండో చక్రం పేరు సర్వాస పరిపూరక చక్రం అని అంటారు. ఈ చక్రంలో ఆకర్షణ, దీని షోడశదశి పద్మములు కలిగి ఉంటుంది. దీనికి 16 శక్తులు ఉంటాయి అని చెప్పబడుతుంది. ఇందులో ఆకర్షణ శక్తి అసలు మొట్టమొదటిగా మనం తర్వాత తెలుసుకుందాం. లలిత అంటేనే ఫెమినైన్ ఎనర్జీ. మాత అంటున్నాం కదా, తల్లి. ఆ మాత యొక్క విధానం ఏంటి అంటే ఫెమినైన్ ఎనర్జీ. ఆదిపరాశక్తి లలితాదేవిగా అవతరించడానికి వెనుక ఉన్న సారాంశం ఏంటంటారు? భండాసురుడు అనేటువంటి రాక్షస సంహారం కోసం ఈ రాక్షసులకి వరాలు ఇవ్వబడతాయి. ఆ వరాల వలన ఎవరు పడితే వారు వాళ్ళని చంపలేరు. కాబట్టి ఈ రాక్షస సంహారం, భండాసుర వధోద్యుక్త అని అమ్మవారిని పిలుస్తారు. ఆ భండాసురుని సంహరించటం కోసం ఈ అమ్మ లలితగా ఉద్భవిస్తుంది. ప్రకటితం అవుతారు ఎక్కడికక్కడ వాళ్ళు చైతన్య స్థాయిలలో. ఇప్పుడు యోగానంద పరమహంస పుస్తకంలో మనం చదువుకున్నట్లయితే యుక్తేశ్వరగిరి ఆయన మహాసమాధి చెందాక కూడా భౌతికంగా కూడా వ్యక్తిగా వస్తారు. అది ఎలా సాధ్యం అంటే వారికి సాధ్యమే. ఆ చైతన్య స్థాయిలో ఆ చైతన్య అణువులను సమీకరించుకుని వారి భౌతికతను పొందగలరు. కాబట్టి అసలు లలిత యొక్క మనము శ్రీచక్రం మొదలు పెట్టాం కాబట్టి తర్వాత తెలుసుకుందాం అమ్మ యొక్క ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటి, ఆ ఫెమినైన్ అంటే ఏంటి, ఎనర్జీస్ ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ లలితాదేవి ఇక్కడ 16 ఆకర్షణ శక్తులు కలిగి ఉంటాయి. ధనాకర్ష, శక్త్యాకర్ష, శరీరాకర్ష, ఆత్మాకర్ష, అలా ఇలాంటి మ్యాగ్నెటిక్ ఆకర్షణ అంటే దేనికి ఉంటుంది? మ్యాగ్నెటిజంకి ఉంటుంది. ఫెమినైన్ అంటేనే మ్యాగ్నెటిక్ క్వాలిటీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే మనం. మనలో ఉన్న చైతన్యం ఏమిటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఎలక్ట్రో అంటే మాస్కులైన్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ అంటే ఫెమినైన్ ఎనర్జీ. ఈ రెండు కూడా ఎప్పుడూ బ్యాలెన్స్లో ఉండాలి. ఈ స్త్రీతత్వము పురుషతత్వము అనేది శరీరానికి సంబంధించింది కాదు. అది ప్రతి మనిషిలోనూ, స్త్రీ అయినా పురుషుడైనా ఈ రెండు శక్తులు ఉంటాయి. స్త్రీ శక్తి ఉంటుంది, పురుష శక్తి ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా చక్కగా బ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఆ సాధకుడు, ఆ యోగి చాలా చైతన్య స్థాయిలో ముందుకు వెళ్తాడు. దేంట్లో అయినా అధికమయ్యి పడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది.
ఓకే, అంటే మనిషి స్త్రీ పురుష అనేది పక్కన పెడితే ప్రతి మనిషిలోనూ స్త్రీ శక్తి ఉంటుంది, పురుష శక్తి ఉంటుంది. దాన్నే స్త్రీ తత్వం పురుషతత్వం అంటారు. తత్వాలుగా అది అర్ధనారీశ్వర తత్వంగా కూడా చెప్తారు కదా. అది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మవారిని ఎలా పిలుస్తారంటే శివశక్తైక స్వరూపిణి అంటారు. శివ శక్తి ఐక్య స్వరూపిణి అంటే అర్ధనారీశ్వర తత్వమే అది. అందుకే ఋషులు మనకి ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని తెలియజేయటం కొరకే అలాంటి రూపాన్ని సృష్టించారు. ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలంటే ఒక అర్ధనారీశ్వరులాగానే ఉండాలి. అందులో ఆ శక్తి యొక్క శక్తి, ఈ పురుష శక్తి రెండు కూడా బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ఆ యొక్క సాధకుడు కానీ యోగి కానీ అత్యున్నత స్థితిని చేరుకుంటాడు. ఏది పడిపోయినా అది బ్యాలెన్స్ తప్పిపోయి ఆ స్థితి నుంచి దిగజారటం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అర్ధనారీశ్వర తత్వమే శివశక్తి ఏక స్వరూపము. కాబట్టి ఇక్కడ మనం దాని గురించి మరింత వివరణ తెలుసుకుందాము. ఈ రెండవ ఆవరణలో ఉన్నటువంటి సర్వాస పరిపూరక చక్రంలో 16 కళలు ఉంటాయి. ఈ 16 కళలు 16 ఆకర్షణ శక్తులు అన్నమాట. ధనాకర్షణ, విద్యాకర్షణ, శక్తి ఆకర్షణ, శరీరాకర్షణ, ఆత్మాకర్షణ, ఈ విధమైనటువంటి ఆకర్షణ శక్తులు ఉంటాయి అన్నమాట. మనం వాటిని ఎవేకన్ చేసుకోవాలి. అలా ఎవేకన్ చేసుకున్నప్పుడు ధ్యానం ద్వారా మనం శరీర ఆకర్షణ అన్నప్పుడు మన శరీర సౌష్ఠవం అద్భుతంగా తయారవుతుంది. మనం ధనాకర్షణ అన్నప్పుడు సమృద్ధిని సంపాదించుకుంటాం. అలాగే ఆత్మాకర్షణ అన్నప్పుడు మన జ్ఞానమంతా కూడా, మన స్థితి చైతన్యం అంతా ఆత్మ వైపుకి వెళ్తూ ఉంటుంది. ఈ విధమైనటువంటి చక్రం ఇది. మరి మూడవ ఆవరణలో ఉన్నటువంటి మూడవ చక్రం పేరు సర్వ సంక్షోభణ చక్రం. మరి ఇందాక వచ్చినటువంటి చక్రం సర్వాస పరిపూరక చక్రం యొక్క అమ్మవారి పేరు త్రిపురేసి. మరి మూడవ చక్రం ఏంటి అంటే సర్వ సంక్షోభణ చక్రం. ఇందులో ఏం చెప్తున్నారంటే అష్టదళ పద్మాలు ఉంటాయి ఇందులో. ఇవన్నీ కూడా శక్తులే. ఇక్కడ ఉన్నటువంటి యోగినుల పేరు గుప్తతర యోగినులు అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి పేరు త్రిపుర సుందరి. ఇక్కడ కూడా ఎప్పుడైతే మనము ఈ స్థితిలో మనం సాధన చేస్తామో ఈ శక్తులన్నిటినీ అణిమ, గరిమ, లఘుమ అనేటువంటి ఈ సిద్ధులన్నీ కూడా మనకి సంప్రాప్తిస్తూ ఉంటాయి. పత్రిజీ చెప్తారు, ధ్యానం చేస్తే ధ్యానం కోసమే చేయాలి. అలా చేసినప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా మనకి రావాల్సినవి వస్తాయి, మన నుండి వెళ్ళిపోవలసినవి పోతాయి. అనవసరమైనవి, అక్కర్లేనివి అన్నీ కూడా దూరం అవుతాయి. మనకి ఏది అవసరమో దాన్ని మనం ఆకర్షిస్తూ ఆ అణిమ, గరిమ అలాంటి సిద్ధులన్నీ కూడా వస్తాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు కూడా భ్రమం లోనవ్వకుండా ఎవరైతే చైతన్య స్థాయిలో సాధనలో కొనసాగుతూ ఉంటారో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. మరి నాలుగవ ఆవరణలో ఉన్నటువంటి సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఈ చక్ర ఉపాసన చేసినప్పుడు, ఈ ఆవరణలో ఉపాసన చేసినప్పుడు సౌభాగ్యం అందులో పేరు ఉంది కదా, ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ 14 త్రికోణాలు ఉంటాయి ఈ చక్రంలో. ఈమె ఇక్కడ అమ్మవారి పేరు త్రిపురవాసిని. ఇక్కడ సాధన చేసేవారు సంప్రదాయ యోగునులు. మనకి చూడండి యోగినుల పేర్లు కూడా నెమ్మదిగా అంతర్ముఖం అవుతున్నట్టు వస్తున్నాయి. ప్రకట యోగినులు మొదట అయితే తర్వాత గుప్త యోగునులు అయిపోయారు వాళ్ళు రెండో దాంట్లో. మూడో దాంట్లో కనుక గుప్త తర యోగినులు ఇంకా డీప్ గా వెళ్తున్నారు. మరి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు సంప్రదాయ యోగినులు అని చెప్పబడ్డారు. ఈ విధంగా సాధనలో ముందుకెళ్తున్న కొద్దీ మనం అంతర్ముఖం అయిపోతూ ఉంటాం. బాహ్యానికి సంబంధించిన విషయాల నుంచి అంతర్ముఖ స్థితుల్ని పొందుతూ ఉంటాం అన్నమాట. అదే ఇందులో వివరించబడింది. మరి 5వ చక్రము సర్వార్థ సాధక చక్రం. ఇక్కడ 10 త్రికోణాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారి పేరు త్రిపురాశ్రీ. ఈమె విష్ణు స్వరూపిణి. ఇక్కడ ఈ చైతన్యము విష్ణు స్వరూపిణిగా ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈమెను పూజించినప్పుడు సంపదలన్నీ సమకూరుతాయి అని చెప్పబడి. ఎందుకండి సర్వార్థము అంటే సంపద, సర్వార్థము అన్ని రకాల సంపదలు సమకూరుతాయి అన్నమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి యోగినుల పేరు కులోత్తీర్ణ యోగినులు అని వ్యవహరిస్తారు.
ఈ రకంగా మనం 6వ చక్రానికి వెళ్ళేసరికి సర్వరక్షాకర చక్రం అంటారు. మనకి ఆ పేరులోనే తెలుస్తుంది. మనము అన్ని విధాలా రక్షింపబడతాం. మనం కూడా తెలుసుకున్నాం, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మనం అన్ని రకాలుగా ఆ పరమాత్మతో, ఆత్మతో, యూనివర్స్తో కనెక్ట్ అవుతూ సమస్యలు అనేవి రావచ్చు, కానీ అన్నిటి నుండి కూడా రక్షింపబడతాము అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి యోగినుల పేరు నిగర్భ యోగినులు. ఇక్కడ అమ్మవారి పేరు, మరి ఈమె అగ్నిస్వరూపిణి. ఇక్కడ ఈమె పేరు త్రిపురమాలిని. అన్నీ త్రిపురే, కానీ ఒక్కొక్క చోట ఆమె యొక్క వ్యక్తీకరణను బట్టి ఋషులు ఆమెకు ఒక పేరునిచ్చారు అంతే. ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకోండి, చిన్నపిల్లగా తల్లి తండ్రికి ముద్దుల బిడ్డగా బాలగా ఉంటుంది. ఆమెను కూతురుగా ఎంతో ప్రేమగా పెంచుతారు. మరి ఆమె యవ్వనవంతురాలయ్యాక ఆమె ఒక స్త్రీగా, పరిపూర్ణ స్త్రీగా తయారయ్యి వివాహం చేసుకుని గృహిణిగా మారినప్పుడు భార్యగా ఉంటుంది. అలా తల్లిదండ్రులకు బిడ్డగా, భర్తకు భార్యగా, మరొకసారి తను బిడ్డలని కన్నప్పుడు తల్లిగా తయారవుతుంది. ఈ విధంగా వారి జీవితంలోనే వారి వివిధ పాత్రల్ని పోషిస్తున్నారు కదా, వివిధ స్థితులలో. ఆ స్థితులు కూడా మారుతున్నాయి. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఉన్నటువంటి వ్యవహారం భార్యగా ఉన్నప్పుడు ఉండదు. భార్యగా ఉన్నప్పుడు వ్యవహారం కన్నా మరింత బాధ్యతగా తల్లిగా వ్యవహరిస్తుంది. గృహిణిగా ఎన్నో తన కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఒకే స్త్రీ ఆ స్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది. అదే వృద్ధ వాటి యొక్క అంతరార్థాన్ని తెలిపేదే ఈ శ్రీచక్రం అంటారా? శ్రీచక్రం మన చైతన్య స్థాయిలే ఏవైనా సరే. ఇక్కడ అమ్మ కూడా ఆ యోగినులు ఎలా తయారవుతున్నారు? నెమ్మదిగా అంతర్ముఖం అవుతున్నారు. చైతన్య స్థాయిల్లో పెరగటమే. ఉన్నదంతా ఏకం సత్, ఉన్నదంతా ఒక్కటే. ఫైనల్ గా అది తెలుసుకుంటాం. ఈ చైతన్యంలో మనం ఆ చైతన్య స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఆ చైతన్యంలో ఉన్నటువంటి దేవీ దేవతలతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మనకి కూడా ధ్యానానుభవాల్లో ఏం చెప్తూ ఉంటారు? మేము బాబాజీని చూసామండి అంటే మాట్లాడామని చెప్తారు, మాట్లాడతారు. వారి ద్వారా మెసేజ్లను పొందుతారు. సత్యమే. ఎలా అంటే వారి ధ్యాన స్థితిలో వారి చైతన్య స్థాయికి ఎదుగుతారు. అప్పుడు వారికి సమన్వయం కుదిరి, ఇప్పుడు నేను మీ మెడిటేషన్ ఛానల్కి వచ్చాను కాబట్టి మీరు నాతో మాట్లాడుతున్నారు. నేను నా ఇంట్లో, మీరు మీ ఇంట్లో ఉంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, కానీ ఈ విధమైనటువంటి ప్రత్యక్ష సంభాషణ ఉండదు. అదే విధంగా చైతన్య స్థాయిల్లో వారితో సమన్వయం ఏర్పడినప్పుడు వారి యొక్క దర్శనాలు, వారి యొక్క జ్ఞానము పంచబడ్డము జరుగుతూ ఉంటుంది. కాబట్టి కావాల్సింది ఏమిటి? సాధకుడి కంటే చైతన్యం పెంచుకోవటమే, ఎనర్జీ డెవలప్మెంట్, ఎనర్జీని పెంచుకోవటమే. ఉన్నదంతా ఎనర్జీ. ఐన్స్టైన్ చెప్పింది, ప్రూవ్ చేసింది, క్వాంటమ్ సైన్స్ ప్రూవ్ చేస్తున్నది కూడా. Everywhere is energy. Energy neither be destroyed nor be produced. It changes its forms from one form to another form. శక్తి మారుతుంది అంతే. నాశనం చేయబడదు, నాశనం చేయబడలేదు, సృష్టించబడలేదు. అవును. దాని యొక్క స్థితి మారుతూ ఉంటుంది, దాని యొక్క రూపం మారుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న స్త్రీతత్వం, స్త్రీ బాలగా, గృహిణిగా, తల్లిగా, ఇంకా వృద్ధగా అయినప్పుడు అందరికీ చక్కని సలహాలు చెప్తూ ఉంటారు వాళ్ళ అనుభవాలతో. ఈ విధంగా చైతన్య స్థాయిలో ఎదుగుదల, జ్ఞానం ఎదుగుదల, అవగాహన ఎదుగుదల, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి ఈ స్త్రీ శక్తికి ఆది పరాశక్తి అనేది జోడించినప్పుడు ఇన్ని అవతారాలుగా మారడం ఎందుకు అంటారు? అంటే ఇక్కడ ఆది పరాశక్తి అని ఎందుకన్నామంటే ఆమె మొట్టమొదటగా చైతన్యం నుంచి ఉద్భవించినది కాబట్టి. ఆది అంటే మొదలు, స్టార్టింగ్. ఆమె శక్తిగా ఉద్భవించింది. ఈ చైతన్యం తను ప్రకటించుకోలేదు. ఒక శక్తి అందులోంచి వచ్చినప్పుడు తనని ప్రకటించబడుతుంది. నానా రూపాలుగా, అనేక విశ్వాలుగా, అనేక రూపాలుగా ప్రకటితం అవుతుంది. ఒకటిగా ఉన్నప్పుడు ఏమీ ఉండదు అందులో, అంతే. మనము బుద్ధుడు చెప్పిన శూన్యం, మహాశూన్యం, మహాపరిశూన్యం అన్నా, ఇక్కడ మనము ఈ సాంప్రదాయంలో, హైందవ సాంప్రదాయంలో శూన్యం అనేది ఒప్పుకోరు. ఉన్నదంతా చైతన్యమే అంటారు. ఈ చైతన్యం నుంచే సృష్టి అంతా ఆవిర్భవించింది. ఆ ఆవిర్భావంలో మొట్టమొదటిగా వచ్చిన శక్తి ఆమె
ఆమె ద్వారానే ఈ శక్తి లోకాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. మనకి 14 భువన పాండాలని చెప్తూ ఉంటారు. భూమి మధ్యలో ఉంటుంది, కిందవన్నీ అతల కుతల మహాతల పాతాళ లోకాలని, పైన భువలోకము, సువర్లోకము, సత్యలోకము, జనాలోకము, తపోలోకము, ఈ విధంగా లోకాలు ఉంటాయి. అవి చైతన్య స్థాయిలే. చైతన్య స్థాయి మారినప్పుడు మనమే 5 డైమెన్షన్లోకి వెళ్తున్నాము. అప్పుడు ఉన్నటువంటి క్వాలిటీస్ మారిపోతాయి. అలా మనిషిలో జ్ఞానంలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది, వారి ఆలోచన సరళిలో మార్పు వస్తుంది. కారణం చైతన్య విస్తరణ ఉంది. మరి ఇక్కడ ఇంకా 7వది అయినది ఏమిటి అంటే సర్వరోగహర చక్రం. దాని పేరులోనే ఉంది సర్వరోగహర చక్రం. మనకి పత్రిజీ చెప్తారు కదా, ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఫైనల్, అది ఫైనల్. సత్య జ్ఞానాల్ని మనకి ప్రసాదిస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇవన్నీ రావాలి అంటే ముందు మనకున్న ఈ ప్రాథమిక మూలమైనటువంటి ఈ శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. ఇది ఒక సాధనం. మీరు ఒక సిస్టమ్ మీద వర్క్ చేస్తుంటే మీరు ఎంత తెలివిగల వాళ్ళైనా సిస్టమ్ మంచిగా పనిచేసి పోతే మీరేమీ ఆ వర్క్ చేయలేరు. అదే విధంగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అనుభవాల కోసం భూమి మీదకి వచ్చినటువంటి దేవుళ్ళం మనం. పత్రిజీ ఎప్పుడు గుర్తు చేస్తారు ఏమనంటే, మనం దైవ స్వరూపాలము, మానవీయ అనుభవాల కోసం వచ్చిన దేవుళ్ళము అంటారు. ఆల్రెడీ మనం దేవుళ్ళమే. భూమి మీదకి ఎందుకు వచ్చాయా అంటే మానవీయ అనుభవాల కోసం వచ్చాం. కాబట్టి దానికి సాధనం ఈ భౌతిక శరీరం. దీన్ని చక్కగా పరిశుభ్రంగా ఆరోగ్యంగా శరీరాన్ని దేవాలయంతో పోల్చడం జరిగింది. అది మన సంస్కృతిలో చెప్పిన దాన్ని పత్రిజీ చక్కగా ప్రతి చిన్న విషయాన్ని గుర్తు చేశారు. దేహో దేవాలయ జీవో దేవో సనాతన అని శంకరాచార్యులు వారు చెప్పారు. మన దేహమే దేవాలయం. ఇందులో ఉన్న జీవుడు సనాతనుడు, అంటే ఆ పరబ్రహ్మ చైతన్యమే. ఎన్నో యుగాల నుంచి, ఇప్పుడు ఓషో అంటే బుద్ధుడి కాలంలో కశ్యపుడు అనేటువంటి ఆయన యొక్క ప్రథమ శిష్యుడు. అలాగే మన పత్రిజీ ఆయనతో ఎన్నో 80 సంవత్సరాలు గడిపినటువంటి ఆనందుడు. అంటే 2500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది ఆ సోల్. ఇంకా అంతకుముందు ఎన్నో జన్మలు తీసుకున్నారు వాడు. కాబట్టి జీవో దేవో సనాతన అని చెప్పి చెప్పబడింది. అనాది నుంచి ఉంది. అందుకని మరణం లేదు. మరణం అనేది శరీరానికి మాత్రమే, ఏ చేంజ్ అంతే. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి చైతన్యానికి, ఆ పరమాత్మకి, ఆత్మకి మరణం లేదు. ఈ విధంగా ఎన్నో విషయాల్ని పత్రిజీ అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని అతి సులువైన మాటల్లో చెప్పారు. ఈ శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఇప్పుడు సర్వ రోగాల గురించి మనం ఎలా బయటపడాలో, ఎలా ధ్యానంతో దాన్ని సమకూర్చుకోవాలో ఆరోగ్యాన్ని చెప్పడం జరిగిందంటారా? అంతే. ఇక్కడ వీరు వివరంగా చెప్తున్నారు. మనకి పత్రిజీ అన్నిటికీ ఒకటే సాధనం, సర్వానికి ఒకటే సాధన ధ్యానం అన్నారు. ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. ఇవన్నీ కూడా విజ్ఞాన భైరవ తంత్రలో శివుడు పార్వతికి 112 రకాల యోగ సాధనలు చెప్తాడు. ఎన్నో యోగ సాధనలు ఉన్నాయి, ఎంతో మంది ఆచరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మహా నిర్వాణ స్థితిని పొందారు, ముక్త స్థితిని పొందారు. వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు చెప్పడం జరిగింది. మనం బుద్ధుడి యొక్క అనుభవాన్ని తీసుకున్నాం కాబట్టి మనం శ్వాస మీద ధ్యాసని ఎంచుకున్నాం. మన ఆత్మ ఎంచుకునే వస్తుంది పైన. మన గురువుని కూడా, మన పద్ధతుల్ని అన్నింటినీ మనం చేయాలనుకున్నవి అన్నీ ఎంచుకునే వస్తుంది. కాబట్టి మనం పత్రిజీని ఎంచుకుని వచ్చిన వారము. కాబట్టి మనం శ్వాస మీద ధ్యాసని ధ్యాన సాధన చేసినప్పుడు ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు పత్రిజీ దగ్గరికి వెళ్తే నేను ఒక్క విషయం కూడా చెప్పలేను, అన్ని పత్రిజీ విషయాలే గుర్తొస్తాయి. పత్రిజీ అంటారు, మీరు ఒక యాపిల్ తిన్నారనుకోండి, దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా తిన్నారు, అది పచనమైంది, చక్కగా శక్తిగా మారింది. ఆ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ అంతవరకే. నువ్వు తిన్నది ఏమి తింటున్నావు, నీకు శక్తి ఎలా నీకు ప్రకటితమవుతోంది తెలుస్తుంది. నీకు ఇంత వివరణ అక్కర్లేదు నాన్న. నీ జీవితం ఇదివరకటి కాలంలో ఎంతో జీవిత కాలం ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదే. అందుకని నువ్వు మెయిన్ పాయింట్కి వచ్చేసాయి.
వివరణ కొద్దు విస్తారణ కొద్దు అని చెప్పడం, అతి సూక్ష్మమైన మార్గాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ తెలుసుకోవాలి అన్నా కూడా ధ్యానం అనేది ఇంపార్టెంట్. అప్పుడు కానీ మనలో అవగాహన శక్తి రాదు. మీరు ఎల్కేజీ వాడికి ఎంతో గొప్ప టీచర్ని తీసుకొచ్చి A+B² చెప్పండి, ఏ స్థాయిలో ఏం నేర్చుకోవాలో అదే నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలో అంతే నేర్చుకోవాలి. కాబట్టి ఆ స్థాయిలో అంతే అర్థమవుతుంది. మీ పాత్ర ఇంతే ఉంది. చిన్న ఒక రాగి చెంబు తీసుకుని సముద్రానికి వెళ్తే సముద్రం అంత పెద్దది కదా, నాకు ఇంకా నీళ్లు కావాలి అంటే నీ పాత్ర చిన్నది. మన పాత్రని పెంచుకోవటానికే వస్తాం. కాబట్టి ఇక్కడ మనము సర్వరోగహర చక్రం నుంచి 8వ చక్రమైనటువంటి త్రికోణ చక్రం, దీన్ని సర్వసిద్ధి ప్రద చక్రం అంటారు. ఓకే, ఇక్కడ అమ్మవారి పేరు వచ్చి ఆమె త్రిపురాంబ. అతి రహస్య యోగునులు ఇక్కడ ఉంటారు. ఇక్కడికి వెళ్ళాక ఇంకెవరితో ఎవరు కాంటాక్ట్ ఉండదు వాళ్ళకి. నెమ్మదిగా ఆత్మ లోపలికి వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాహ్యం నుంచి అంతర్ముఖం అయిపోతూ ఉంటారు. అందుకని వారి పేర్లు కూడా అలా వ్యవహరించడం, వాళ్ళ ఇవ్వడం, ఆ నామం ఇవ్వడంలో యొక్క ముఖ్య ఉద్దేశం అదే అన్నమాట. మరి ఆఖరిది అన్నిటిలో కన్నా మధ్యలో మనం శ్రీచక్రంలో చూసినట్టంటే బిందువు ఉంటుంది. అదే మూల స్థానం, అదే శివశక్తి, శివ యొక్క స్వరూపము, అదే పరమ చైతన్యము. దీన్ని బిందు చక్రము అంటారు. ఈ బిందువుకి చుట్టూ ఒక త్రికోణం ఉంటుంది. అది అమ్మ శక్తి, శక్తి యొక్క చక్రం అది. కాబట్టి ఈ విధంగా ఇదంతా వివరణ ఎందుకు అంటే జ్ఞానపరంగా తెలుసుకోవటం కోసం, అవగాహన కోసం మాత్రమే. మనకి అవగాహన ఉండాలి కదా. ఆ అవగాహన కోసం మనకు అవకాశం ఉన్నప్పుడు మనం ఈ స్వాధ్యాయాల ద్వారా మనం ఈ సజ్జనులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఈ విధమైనటువంటి నవావరణల్ని నవరాత్రుల రోజు విధాలైనటువంటి అమ్మవారి రూపాల్లో మనం కొలవటము, వారి చైతన్యాన్ని మనలో అవేకన్ చేసుకుంటూ ఉంటాం. ఇది శ్రీచక్ర వివరణ గురించి చాలా సూక్ష్మంగా. అయితే రామసీత గారు, ఇప్పుడు లలితాదేవి అనగానే మిగతా అమ్మవార్లతో కంపేర్ చేస్తే, అంటే పోలిస్తే లలితాదేవిని చాలా నియమ నిష్టలతో పూజించి ప్రసన్నం చేసుకోవాలి అని అంటూ ఉంటారు కదా, దాని వెనుక ఉన్న సారాంశం ఏంటండి? అంటే ఇక్కడ నియమనిష్టలు అంటే, మీరు బాలగా ఉన్నప్పుడు బాలా త్రిపుర సుందరి ఉంది అవతారము. ఆమె చిన్న 9 సంవత్సరాల బాలిక అన్నమాట. ఆమెకి ఒక రకమైనటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ ఈమె మీకు జ్ఞానప్రదాయని. మీరు నేర్చుకునే తితీక్ష, ఆ యొక్క పట్టుదల ఉంటే కానీ మీరు జ్ఞానాన్ని నేర్చుకోరు. బ్రహ్మచారిణిలో చెప్పబడింది. మనం గనక గాయత్రి అమ్మవారు, ఆ బ్రహ్మచారిణి పార్వతీదేవి శివుణ్ణి పొందటం కోసం ఎన్నో రకాల తపస్సులు చేసింది అని మనం విన్నాం 2వ రోజు. అంటే మీరు తీవ్రతరం అవుతున్న కొద్దీ మీ యొక్క సాధనలో మీకు ఎక్కువ పరీక్షలు వస్తుంటాయి. మొట్టమొదటి పత్రిజీ అలాగే చెప్తారు, శ్వాస మీద ధ్యాస ఎంతో తేలికని. ఇందులోకి వచ్చాక మీకు కొన్నాళ్ళకు అర్థమవుతుంది. నీ వాక్కు సరిగా ఉండాలి, నీ యొక్క ప్రవర్తన సరిగా ఉండాలి, అన్నీ కూడా వివరాలు చెప్పబడుతూ ఉంటాయి. ఎప్పుడంటే వివరంలోకి వస్తామో మనము, అప్పుడు తప్పనిసరిగా కొన్ని ఆచరించాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మన ఇష్టం వచ్చిన విషయం మాట్లాడుకోకూడదు కదా. అలాగే ప్రతిదానికి కొన్ని నియమనిష్టలు ఇవ్వబడ్డాయి. ఎందుకు అంటే ఇవంతా బాహ్య శుద్ధి కోసం, అంతర్శుద్ధి కోసమే. ఇప్పుడు స్నానం ఎందుకు చేస్తున్నాము? మన శరీర శుద్ధి కోసం. అలాగే ఇల్లంతా చక్కగా నీట్గా శుభ్రపరచుకుంటాం బాహ్య శుద్ధి కోసం, ఆవరణ శుద్ధి కోసం. ఇవన్నీ కూడా తెల్లవారుజామున లేస్తాం, అమ్మకి చన్నీళ్ళ స్నానం చేస్తాం. చన్నీళ్ళ స్నానం కూడా మనం మర్చిపోయాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా చన్నీళ్ళ స్నానం ద్వారా బ్రెయిన్ లో ఉన్నటువంటి నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అవునండి. అందుకని ఋషులు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో వెళ్ళి నదుల్లో మునిగి వచ్చి కూర్చునేవారు సాధనలు. అది అవకాశాన్ని బట్టి వాళ్ళు ఆ రోజు అలా సాధన చేశారు. మనం ఈ రోజు ఏసీ రూమ్ లో కూర్చొని సాధన చేస్తాం. ఓకే. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి దానికి ఒక నిగూఢ అర్థం ఉండి తీరింది, వ్యర్థముగా ఏదీ లేదు. మన సంప్రదాయంలో కానీ మన వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానంలో కానీ మనం తెలుసుకోవటంలో లోపమే కానీ అందులో ఏమీ లోపం లేదు. ఇది శ్రీచక్ర అమ్మవారన్నా శ్రీచక్రానికి అమ్మవారికి భేదం లేదు. కాబట్టి ఇదివరకు ఈమె గొప్ప శక్తి సంగ్రాహక చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్. ఇది మనం ముందే చెప్తున్నాం, సాక్రెడ్ జామెంట్రీ అని. ఇది ఏ గ్రేట్ సాక్రెడ్ జామెంట్రీ. అందుకని పురాతన దేవాలయాల్లో అమ్మవారు ప్రతిష్ఠ చేసినప్పుడు ఈ శ్రీచక్రాన్ని తప్పనిసరిగా ప్రతిష్ఠించేవారు. అవునండి.
ఆ శక్తిని, విశ్వంలో ఉన్న అనంత శక్తి ఇక్కడికి సంగ్రహించబడుతుంది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ధ్యానం చేస్తే సులువుగా మనం ఆ శక్తి అవగాహనలోకి వెళ్తాం. అందుకని పత్రిజీ ఏం చెప్పారు, దేవాలయాలన్నీ కూడా ఉన్నది ధ్యానం కోసం. అవును, దేవాలయాలన్నీ ధ్యానాలయాలే అని చెప్పారు. అంత నిగూఢార్థాన్ని పెట్టుకుని చిన్న మాట చెప్పారు. ఉన్న అర్థం ఏంటి అంటే అక్కడ శక్తి క్షేత్రాలు అవన్నీ కూడా. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శక్తిని స్వీకరించాలంటే దానికి సంసిద్ధతగా మన మనసు స్థిమితపడాలి. రామ్ సీత గారు, జనరల్ గా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఒక విగ్రహాన్ని చూసినప్పుడు మనకి కలిగే ఫీలింగ్ కన్నా అమ్మవారి విగ్రహాన్ని చూసినప్పుడు మనలో ఉండే వైబ్స్ కానివ్వండి లేకపోతే ఫీలింగ్స్ కానీ చాలా హై లెవెల్లో ఉంటాయి. ఎందుకంటారంటే మీరు క్రైమ్ సినిమాకి వెళ్ళండి. ఓకే, మీరు ఎలా ఉంటారు అక్కడ? చాలా టెన్షన్ గా ఏమైపోతుంది ఇక్కడ మీకే జరిగినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు క్రైమ్ మూవీలో. అదే మీరు ఒక ప్రశాంత దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతనికి, అక్కడున్న చైతన్యాన్ని, అక్కడున్న శక్తిని ఫీల్ అవుతాం. కాబట్టి ఆటోమేటిక్గా ఎంత దుర్మార్గుడైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నాయన అందరిని రక్షించు నాయన అని అడుగుతాడు. లేదు, వాడి దృష్టి ఇంకా మారకపోతే ఆయన నగలు ఎలా కొట్టేద్దామనైనా చూడొచ్చు. అది క్వైట్ డిఫరెంట్. అది ఒక్కొక్క చోటే జరుగుతుంది. అందరికీ సర్వసాధారణంగా ఏం జరుగుతుంది అంటే సామాన్య స్థితిలో అది వాళ్ళ కర్మలను బట్టి అని అనుకోవాలి. అంతే. ఆ శక్తి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ శక్తి వల్ల మనలో ఉన్నటువంటి, అందుకని ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూడండి, పత్రిసారి దగ్గరికి వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామా? ఎందుకు? మన మనసు బ్లాంక్ అయిపోతుంది. మనం ఏమన్నా అడుగుదామన్నా మర్చిపోతాం. అవును, బ్లాంక్ అయిపోతుంది. అలాగే అక్కడ చైతన్య స్థాయిలో మన మనస్సు నిశ్శబ్దం పొంది ఆ శక్తిని ఫీల్ అవుతాం. అందుకని అందరికీ చక్కని ఆనంద స్థితి ఒక క్షణకాలం ఏర్పడుతుంది. అక్కడ సంకల్పం కూడా శుద్ధ సంకల్పం అవుతుంది. ఎప్పుడైతే మన మనసు నిర్మలంగా ఉందో అప్పుడు చేసిన సంకల్పానికి ఎక్కువ బలం ఉంటుంది. కాబట్టి నేను తిరుపతి వెళ్ళా, నాకు ఇది జరిగింది అంటారు. అంటే అక్కడ నువ్వు నీ మనసుని శుద్ధపరుచుకుని ఆ పరమాత్మ చైతన్యంతో అనుసంధానం చేసుకుని ఒక పవిత్ర సంకల్పాన్ని చేశావు కాబట్టి అది విశ్వంలో జరిగింది. నువ్వు క్రైమ్ సినిమాలో కూర్చుని ఒక పరిపూర్ణమైన గొప్ప సంకల్పాన్ని చేశామనుకో, అవుతుందా? అంటే అక్కడ వాతావరణం వేరు. ఈ విధంగా ఆటంకాలే ఎక్కువ ఎదురవుతాయి. కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు శ్రీచక్రం గురించి తెలుసుకున్నాము. మరొకసారి ఈ ఫెమినైన్ ఎనర్జీ గురించి, అమ్మవారి గురించి ఎంతో తెలుసుకోవాలంటే అసలు లలితకి ఉన్నటువంటి ఆ లలితకున్నటువంటి అర్థాన్ని ఏం చెప్తున్నారు అంటే, శ్రీ లలితాంబికాయ నమః అన్నప్పుడు లలిత ఎలాంటిది అంటే లాలిత్యము, తేజస్సు, మాధుర్యము, గాంభీర్యము, విలాసము, శోభ, స్థైర్యము, ఔదార్యము అనేటువంటి 8 గుణాలతో ఉంటుందట. ఇవన్నీ స్త్రీ యొక్క లక్షణాలు. అవును, ఆమె చెప్తోంది నేను ఇలా ఉన్నాను. ఒక్కొక్క స్థితిలో స్త్రీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ 8 గుణాలని ఆవిడ పేరుగానే మెన్షన్ చేయడం జరుగుతుంది. గురువుల యొక్క గొప్పతనం అది, ఋషుల యొక్క గొప్పతనం. ఈ లలిత అనే పదంలో ఇంత విశిష్ట అర్థం ఇవ్వబడింది అనమాట. ఆమె తేజస్సు, ఆమె చక్కని లాలిత్యముతో, లలిత అంటేనే లాలిత్యం, లలిత కోమల పల్లవ అని చెప్తారు. ఇప్పుడు ఒక పుష్పాన్ని చూస్తే ఎంత కోమలంగా వికసించిన పుష్పం ఎంత అందంగా, లాలిత్యంగా, సుకుమారంగా ఉంటుంది. దాని యొక్క అందం అలా ఉంటుంది. అలా ఆమె పేరులోనే ఆ అందం ఉందన్నమాట. కాబట్టి తేజస్సుతో ఉంటుంది ఆమె. ఎందుకనంటే ఆమె శక్తి స్వరూపిణి. తేజస్సుతో, లాలిత్యంతో, మరి మాధుర్యం. పత్రిజీ చెప్తారు ఎలా మాట్లాడాలి, మాధుర్యంగా మాట్లాడాలి. నీ మాట నీకు ఉపయోగపడాలి లేదా ఎదురువాడికి ఉపయోగపడాలి, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని చెప్తారు. వాక్క్షేత్రం మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవసరమైన చోటే మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అనేది మాధుర్యంగా మాట్లాడడం. గాంభీర్యం, అలా అని దిగజారిపోవడం లేదు, మంచి గాంభీర్యంతో ఉంటుంది. అలాగే విలాసం, ఎక్కడ ఏది ఉండాలో అది, మనం చక్కగా సంతోషంగా ఉన్నప్పుడు విలాసంగా ఉంటుంది. అలా శోభాయమానంగా ఉంటుంది ఆమె యొక్క స్వరూపం. స్థైర్యము ఆమెలో ఉన్నది, ఔదార్యము. అదే బుద్ధుడు మానవీయ సంబంధాల గురించి చెప్తాడు 4 వాక్యాలు, కరుణ, మైత్రి, ముదితము, ఉపేక్ష అని. ఆయన చెప్పింది అవి అన్నమాట. మనం ఎదుటి వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అంటే కరుణ, ముదితము, ఉపేక్ష,
ఇవన్నీ కూడా ఉండాలి, అప్పుడు మన మానవీయ సంబంధాలు బాగుంటాయని. అలా ఇక్కడ లలితాదేవి తన యొక్క స్వరూపంలోనే ఇన్ని గుణాలను ప్రకటిస్తోంది. ఇవి అన్నీ కూడా స్త్రీసత్వపు లక్షణాలు. ఈ రోజున భూమి మీద ఈ దైవీ శక్తి ఎంతో అవసరం, దేవతా శక్తి అవసరం. ఎందుకంటే అట్రోసిటీస్, పురుష యొక్క అహంకారాలు కానీ, పురుషుల యొక్క వారి యొక్క ఆధిపత్యం అనక్కర్లేదు, మనలో ఉన్న పురుషుడే, బయట లేడీలోనే ఉండొచ్చు, వాడు స్త్రీలాగా ముందుగానే చెప్పారు, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అలా అని స్త్రీ అన్నారని శరీరానికి సంబంధించింది కాదు, తత్వానికి సంబంధించింది. మనలో ఉన్నటువంటి తత్వాలు, స్త్రీతత్వము పురుషతత్వము, అదే ఇడానాడి పింగళానాడి, అది రెండు సమన్వయం అయినప్పుడే సుషుమ్న ద్వారా కుండలిని సహస్రారం చేరుతుంది. ఆ సమన్వయం లేనప్పుడు ఒకవైపు ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో వాటిల్లో ఆగిపోతామని మనం తెలుసుకున్నాం. కాబట్టి లలిత యొక్క గొప్పతనం ఏంటి అంటే అన్ని చక్కని గుణాలు, కంప్లీట్ ఫెమినైన్ ఎనర్జీ ఆమె. అందుకని ఆమెను పూజించినప్పుడు తల్లి ఎందుకు బిడ్డ మీద ప్రేమ చూపించదు? అపారమైన ప్రేమతో హృదయానికి హత్తుకుంటుంది. సీత గారు, మరి ఈ లలితా సహస్రనామాల గురించి, లలితాదేవి అనగానే ఫస్ట్ మాట్లాడుకునే లలితా సహస్రాలు, అదే మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఏంటంటే లలిత అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, లలితా సహస్రం, విష్ణు సహస్రనామాలు పాపం పారాయణ రోజు చేస్తూ ఉంటారు, ఎంతో తీవ్రంగా కూడా చేస్తారు. ఈ చేసే దాంట్లో కొంత ఋషులు చెప్పింది ఏంటి అంటే భావనాపూర్వకంగా చేయండి. ఇది ఓన్లీ పారాయణ గ్రంథం కాదు, ఆచరణ యోగ్యం. నువ్వు ఆ విధంగా తయారవ్వాలి. ఆ విధంగా తయారవ్వాలంటే దాని అర్థం పరమార్థాలు మనకి తెలియాలి. అలాగే భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు నిర్ఘంటంగా పాడేస్తారు. ఒక్క పద్యాన్ని మనం ఆచరించినా మనం ఆ ముక్త స్థితికి చేరుకుంటాం. అంటే ఇది ఆచరణ. ఆధ్యాత్మికత అంటేనే ఆచరణ. ఆచరణ లేని ఆధ్యాత్మికత పాండిత్యము అవుతుంది. మణిపూరక చక్రం ఎంతసేపు చదివామని కాదు, ఎన్నిసార్లు పఠనం చేశామన్నది కాదు, అది ఎంత ఆచరణలోకి తీసుకొచ్చామో ఆచరిస్తున్నామనేది ఇంపార్టెంట్. అదే ఋషులు ఏం చెప్పారంటే శ్రవణ మనన నిధిధ్యాస ఆత్మ సాక్షాత్కారం అన్నారు. నాకు తెలుసు అని విని ఊరుకోవటం కాదు, తెలుసుకో నాయన, శ్రవణం చేయి. ముఖ్యమైన ఫస్ట్ స్టెప్ శ్రవణం, తర్వాత దాన్ని మననం చేయాలి, పదే పదే దాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే అవగాహనలోకి వస్తుందో అప్పుడు దాని నిధిధ్యాసన చేస్తాం. అంటే ఏంటి? ఆచరణలోకి తీసుకొస్తాం, నిజ జీవితంలోకి అన్వయం చేసుకుని ఆచరణలోకి వచ్చినప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అని వాళ్ళు ఈ 4 స్టెప్స్ ని చెప్పారనమాట. అది ప్రతిదానికి వర్తిస్తుంది. ఇప్పుడు ఐహికమైన విషయాల్లో కూడా మీరు ఒకసారి నేర్చుకుని కంప్యూటర్ వదిలేసారు, ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అది కొత్తది అవుతుంది. మననం ఉండాలి. మీరు ఎంతో పెద్ద చదువులు చదువుకుని ఉండొచ్చు, గ్యాప్ వచ్చేసింది, ఏమీ దాని మీద దృష్టే లేదు, మర్చిపోతాం. అవును, పటుత్వం తగ్గుతుంది. మరల దాన్ని మనం మళ్ళీ చదవాలి, అదంతా మళ్ళీ మననం చేసుకోవాలి. ఆ మననం చేసింది ప్రాక్టీస్లో ఉన్నప్పుడు వాళ్ళు అద్భుతమైన ప్రయోగాలలో అద్భుతాన్ని సృష్టిస్తారు. సైంటిస్టులు అంతా చేసింది అదే కదా. వాళ్ళు సైంటిస్టులు కొత్త విషయాన్ని ఎలా కనుక్కున్నారంటే కొత్తది ఏదీ లేదు సృష్టిలో, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. దాన్ని ఎవేకన్ చేసుకున్నారు. అది వారిలో వారి యొక్క చైతన్య స్థాయిలో ఆ స్ఫురణకి వచ్చింది. అప్పుడు అది ఆ ఎక్స్పెరిమెంట్గా, ఇప్పుడు జెట్ బ్రదర్స్ కానీ వీళ్ళు విమానం కనుక్కున్నారే అనుకోండి, వాళ్ళు విమానాల యొక్క స్ట్రక్చర్ కానీ అది మన యొక్క హైందవ సాంప్రదాయంలో, మన యొక్క ఉపనిషత్తుల్లో ఉంది. ఆ రోజున రాముడే పుష్పక విమానంలో ప్రయాణం చేశాడు. ఆ యొక్క జ్ఞానాన్ని ఆ చైతన్య స్థాయిలో వాళ్ళకి ఎవేకన్ అవుతుంది. దాన్ని భూమి మీదకి ప్రత్యక్షీకరణ చేస్తారు అన్నమాట, మేనిఫెస్టేషన్. ఒక కంప్యూటర్ని ఎవరు కనుక్కున్నారు? ఒక సెల్ ఫోన్ ఎవరు కనుక్కున్నారు? ఒక ర్యాకెట్ని ఎవరు సృష్టించారు? మానవుడి బ్రెయినే కదా. ఇలాంటి బ్రెయిన్ కలిగిన నిన్ను సృష్టించిన ఆ పరమాత్మ ఎంత గొప్పవాడు. ఫైనల్గా చెప్పండి రామ్ సీత గారు, ఇప్పుడు లలితాదేవి అనే ఫెమినైన్ ఎనర్జీని మనం సాధారణ మానవ స్థితిలో ఉన్న మనం పొందాలంటే ఏం చేయాలి? అది మన పత్రిజీ ఎప్పుడే చెప్పారు. శాకాహారం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, నిష్కామ సేవ.
6 స్టెప్స్ చెప్పారు మన పత్రిజీ. ప్రతి ఒక్కరికి నువ్వు పరమాత్మ అవ్వాలనుకున్నా, లేదా ఇక్కడే గొప్ప స్థితిలో ఉండాలనుకున్నా, గురువు అవ్వాలనుకున్నా, నువ్వు నీ సాధనలో ఇవన్నీ. శాకాహారం అంటే శరీర శుద్ధి జరగాలి. శరీర శుద్ధి జరగకుండా మనము 7 శరీరాలతో ఉన్నటువంటి ఆత్మస్వరూపులం. ఒక్కొక్క శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ వెళ్ళినప్పుడు అసలైనటువంటి నీ స్థితికి చేరుతావు. నువ్వు సేఫ్ లాకర్లో ఒక మణి దాచుకున్నావు. ఆ సేఫ్ లాకర్లో పెట్టిన సంగతి నీకు తెలియదు మణి ఉందని. నువ్వు వెతుక్కుంటున్నావు. ఒక గది వెతికావు, ఒక గది వెతికావు, ఒక గది శుభ్రం చేసావు, ఒక గది శుభ్రం చేసావు. చేసి 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 అక్కడి వరకు వెళ్ళి అది ఓపెన్ చేసినప్పుడు అని యొక్క నిజతత్వం బయటపడుతుంది. అక్కడ ఆ మణి ప్రత్యక్షం. అలా ప్రతి దాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఆత్మ. ఉన్నదంతా అందుకే నేతి నేతి సిద్ధాంతం అంటారు. ఇది కాదు ఇది కాదు అని తెలుసుకుంటూ అసలైన సత్యాన్ని చేరటం. ఆ సాధనే పత్రిజీ సులువుగా శాకాహారం, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, నిష్కామ సేవ. అక్కడితో కూర్చోక నాయన ధ్యాన మహాచక్రాలు చేయి, డొనేషన్స్కి వెళ్ళు, అడుగు, నీ ఇగో అంతా పటాపంచలైపోతుంది. మరి డొనేషన్కి వెళ్తే ఇస్తాడేంటి ప్రతివాడు? అప్పుడు వాడు అన్న మాటలన్నింటినీ స్వీకరించాలి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే, మరొకరి దగ్గరికి వెళ్ళాలి. బుద్ధుడు బౌద్ధ భిక్షాటన ఎందుకు చేయించారు? వారిలో ఉన్న అహంకార స్థితిని తొలగించటం కోసం. అదే ఈ రోజు మనం చేసే డొనేషన్ కలెక్షన్స్. ఓకే. కాబట్టి ఇక్కడ మనం లలిత గురించి కొద్దిగా మరి వివరణగా తెలుసుకుందాము. ఇక్కడ లలిత అనగానే ప్రతి స్త్రీకి మనకి ప్రతి స్త్రీ ఇంచుమించుగా మనకి ప్రతి ఒక్కరికి లలితా సహస్రనామం గురించి తెలుసు. అందరూ చక్కగా పారాయణ చేస్తారు. ఆ పారాయణతో పాటు వారు భావయుక్తంగా దాన్ని పరిపూర్ణ జ్ఞానాన్ని తీసుకుంటూ సాధన చేసినప్పుడు, అందులో విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు తప్పకుండా లలితలుగా మారతారు. లలిత చదివే ప్రతి స్త్రీ లలితాదేవిగా మారుతుంది. ఒక సిద్ధార్థుడు బుద్ధుడైనప్పుడు భూమి మీద పుట్టిన అందరూ బుద్ధుళ్ళే అవ్వగలరు. దేర్ ఈజ్ పాసిబిలిటీ. కానీ మన సాధన ఉండాలి, దానికి తోడవ్వాలి. దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని దాని సాధనలో పెట్టుకుంటూ ముందుకు సాగాలి. నేను లలితా సహస్రం చేసి వెళ్ళి అత్తగారిని తిట్టాను అనుకోండి, లలిత కాదు కదా, ఆడదానిగా కూడా తగ్గిపోతాను. కాబట్టి అక్కడ మనము సాధనలో తెచ్చుకుంటూ ఉండాలి. సాధనతో సమకూరు పనులు ధరలోన విశ్వదాభిరామకూరు ధరలోన. కాబట్టి ఇక్కడ లలితా శాస్త్రం గురించి అందరికీ తెలిసిన విషయమే. అందరికీ చక్కగా పాడతారు. కానీ దానితో పాటు దాని అవగాహన చేసుకుంటూ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఆచరించినప్పుడు లలితలుగా మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి లలితా సహస్రం గురించి తెలుసుకుందాం. ఇందులో 183 శ్లోకాలు, 1000 మంత్రాలతో ఉంటుంది. అమ్మవారి యొక్క 1000 పదాలు. మరి ఇంత గొప్ప దీన్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మాండ పురాణంలో ఉత్తరాఖండంలో అందులో ఆ బ్రహ్మాండ పురాణంలో ఉత్తర దాంట్లో అక్కడ హయగ్రీవ ఋషి అగస్త్య మహర్షికి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇది బయటకు వచ్చింది. మన పురాణాలు, అష్టాదశ పురాణాలు ఉన్నాయని మనకు తెలుసు. వ్యాసుడు వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు అన్నీ రాశాడు. ఈ పురాణాల్లో ఒకానొక బ్రహ్మాండ పురాణంలోనిది లలితా సహస్రం. దీన్ని మనకి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. నవరాత్రుల్లో ఈ లలితా సహస్రాన్ని చదువుకుంటూ ఉంటారు, అమ్మని పూజిస్తారు, ఆచరించాలి. మరి ఇందులో 182 శ్లోకాలతో, చక్కని శ్లోకాలతో, మరి 1000 నామాలు, సహస్రనామావళి 1000 నామాలతో ఉంటుంది. ఈ 1000 నామాల్లో కూడా ఇవన్నీ కూడా ఎలాగ ఋషుల యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క చెప్పిన జ్ఞానాన్ని మనకి అవగాహన చేసుకుంటే అర్థమవుతుంది. ఒక్కొక్క శ్లోకము ఎలా ఎదుగుదల చేసుకుంటూ వచ్చారు అంటే, ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు అనుకోండి, మొట్టమొదటి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని పాడల, చలికత్తెలతో పాటలు పాడాడు, మరదళ్లతో పాటలు పాడాడు, ఎన్నో పదాలు రాశాడు. ఆఖరికి ఎప్పుడైతే ఆ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని తెలుసుకున్నాడో, జ్ఞానోదయం అయిందో, అప్పుడు చెప్పాడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే. అది ఫైనల్ స్థితి అన్నమాట. ఆ స్థితి నుంచి ఆ వాక్యం వచ్చింది.
కాబట్టి ఇక్కడ ఈ లలితా సహస్రంలో మొట్టమొదటి ఏం చెప్తారు అంటే అమ్మ యొక్క మాతృదేవి యొక్క అవతార వర్ణన చేస్తారు కొన్ని శ్లోకాల్లో, 1 నుంచి 3 శ్లోకాల్లో. మరి కొన్ని శ్లోకాల్లో కేశాది పాద వర్ణన మనకన్నీ కూడా కనపడి, మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి, మనం భౌతికంగా ఉన్న దాన్ని చూస్తూ ఉంటాం కాబట్టి దానికి విశిష్టమైన వర్ణన్ని కూడా ఇవ్వడం జరిగింది. మూలాధారంలో ప్రతి చక్రంలో కూడా అమ్మవారు ఉంటుంది. మూలాధార స్థితి బ్రహ్మగంధి విభేదిని అంటారు. బ్రహ్మగంధి అనేది గ్రంథి మూలాధారంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకుంటామో ఈ బ్రహ్మగంధి యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి మా స్వాధిష్టానం ఉంటుంది, కానీ మణిపూరకంలో వచ్చి విష్ణు గ్రంథి ఉంటుంది. ఆ విష్ణు గ్రంథి కూడా ఈ చైతన్యం యొక్క శక్తి స్వరూపం యొక్క ప్రేరణ వల్ల, ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసే ఈ ప్రేరణ వల్ల ఇక్కడ విష్ణు గ్రంథి భేదింపబడుతుంది. అలాగే మనం హృదయ చక్రంలోకి వస్తాము. ఇదే స్త్రీ యొక్క అద్భుతమైన చక్రం హృదయ చక్రం. ఇక్కడ ఆ మాతృమూర్తి యొక్క ప్రేమ, కరుణ అన్ని వ్యక్తమయ్యేది హృదయం. హృదయం అంటే హార్ట్ కాదు, ఆర్టిఫిషియల్ మనకున్నటువంటి గుండె కొట్టుకునే గుండె కాదు. ఇది హృదయం అనేది సోల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఆత్మ యొక్క ప్రకటితమే హృదయం. అవును. కాబట్టి అక్కడి నుంచి అనాహత ద్వారా ఎప్పుడైతే మనం ఆజ్ఞాచక్రానికి మన చైతన్యం శక్తి చేరుతుందో ఇక్కడ రుద్రగంధిని భేదిస్తుంది ఆమె. ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే రుద్రగంధిని భేదించినప్పుడు జీవభావం అనేది పోతుంది. నేను ఆ పరమాత్మనే అనేటువంటి స్థితికి చేరుకుని సహస్రారంలో శివపార్వతుల ఐక్యము అంటే మనలో ఉన్న కుండలిని శక్తి ఆ పరమాత్మతో ఐక్యమయ్యి పరమానంద స్థితిని పొందుతాం. అదే మహాసమాధి స్థితి. ఆది పరాశక్తి యొక్క రూపాలలో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రాధాన్యత, విశిష్టత ఉన్నట్టే లలితాదేవి యొక్క విశిష్టత, శ్రీచక్రానికి ఉన్న ప్రాధాన్యతని మాకు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి పిఎంసి వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి మన గురువు గారికి మరొక్కసారి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకో. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. చూశారు కదండి, 4వ రోజు లలితాదేవి యొక్క అవతరణ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పూజిస్తారు, మన నిజ జీవితంలో అమ్మవారిని ఏ విధంగా అన్వయం చేసుకుంటూ సహస్రనామాల దగ్గర నుంచి శ్రీచక్రంలో ఉన్న ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క చక్రం ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది, దాన్ని మనం ఎలా అవగతం చేసుకోవాలి, నిజ జీవితంలో ఎలా అన్వయం చేసుకుంటూ ఆచరించాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి రామ్ సీత గారు చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాళ సత్యదర్శనం కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం. నమస్తే.